ఊర్వశి ఎలా జన్మించిందో మీకు తెలుసా? హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత నరసింహస్వామి నరరూపం నరుడిగా, సింహరూపం నారాయణుడిగా విడిపోయి బ్రహ్మ కొడుకు ధర్ముడికి కవలలుగా జన్మించి బద్రీనాథులో తపస్సు చేయడం ప్రారంభించారు. నరనారాయణుల కఠోర తపస్సుకి హిమాలయాలు కరిగిపోవడంతో వారి తపస్సును భంగం చేయడానికి ఇంద్రుడు చాలా ప్రయత్నించాడు. రంభ, మేనక, తిలోత్తమ లాంటి అప్సరసల్ని వారి దగ్గరికి పంపించాడు. ఆ అప్సరసల్ని చూసి నరుడి మనస్సు చలించింది. అది గమనించిన నారాయణుడు తన తొడ నుండి ఓ అందమైన స్త్రీని సృష్టించాడు. తమకంటే అందంగా ఉన్న ఆ అప్సరసని చూసి రంభ, మేనక, తిలోత్తమ తలదించుకున్నారు. ఒక స్త్రీని చూసి అందంగా ఉంది అనుకునేలోగా మరో స్త్రీ ఇంకా అందంగా కనిపిస్తుందని, ఆ భావన క్షణికమని నరుడికి అర్థమైంది. తన తొడ నుండి పుట్టిన ఊర్వశిని నారాయణుడు స్వర్గలోకానికి పంపించాడు. కంటెంట్ నచ్చిందా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై శ్రీకృష్ణ.